హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే చిన్న చిన్న పనులు గూడా చేసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకున్నా గూడా అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గానీ, ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్ ఎంప్లాయీస్ గానీ ఏసీ రూమ్‌లో వర్క్ చేసుకుంటూ జస్ట్ సిస్టమ్ ముందట కొంచెం చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటారు. బట్ అది వర్క్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి 2 ఫ్లోర్‌లు ఎక్కడానికి గూడా కష్టపడుతుర్రు. ఆయాసపడుతుర్రు. అండ్ ఇంకోటి వాళ్ళ వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు గూడా వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. అంటే లైక్ వంట చేసుకోవడం గానీ, చిన్న చిన్న వర్క్స్. అదే పూర్వకాలంలో మన పేరెంట్స్ గానీ, వాళ్ళ తాతలు, ముత్తాతలు వాళ్ళు ఓన్‌గా వాళ్ళు వర్క్ జేసుకునేవాళ్ళు. ఎంత హార్డ్ వర్క్ జేసి గూడా వాళ్ళ ఇంటికొచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకునేవాళ్ళు. వండి పెట్టి చేసేవాళ్ళు. ఇప్పటికి గూడా స్టిల్ నౌ అంటే మన తాతమ్మలు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇప్పటికి గూడా వాళ్ళు వర్క్ జేసుకుంటారు. అంత ఏజ్ ఒచ్చినా గూడా. కానీ ఇప్పుడున్న జనరేషన్ యూత్ వాళ్ళు చిన్న చిన్న పనులు గూడా స్టెప్స్ గూడా ఎక్కలేకపోతున్నారు. ఆయాసపడుతున్నారు. బాడీ పెయిన్స్ అనుకుంటూ ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. సార్ దీనికి రీజన్ ఏంటిదంటారు సార్ మరి? చాలా సింపుల్ అండి. ఒక మనిషి హెల్తీగా వాడి పనులు వాడు చేసుకొని హ్యాపీగా 100 సంవత్సరాలు బతకాలంటే 5 పనులుంటాయన్నమాట. 5 క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ తిండి. ఓకే. ఎటువంటి తిండి తింటున్నాడు? హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాడా లేదా? ఫస్ట్ క్రైటీరియా. సెకండ్‌ది నిద్ర. ఎలా నిద్రపోతున్నాడు? అసలు హెల్తీగా నిద్రపోతున్నాడా లేదా? సఫిషియంట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉందా లేదా? నెక్స్ట్ ఎక్సర్‌సైజ్. ఓకే. వీడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాడా లేదా? మనకు 9 టైప్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఒకటి స్ట్రెంత్ ఎక్సర్‌సైజెస్ అంటాము, స్పీడ్ ఎక్సర్‌సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్‌సైజ్ అంటాము, స్కిల్ ఎక్సర్‌సైజెస్ అంటాము, లోకల్ ఎండ్యూరెన్స్ అంటాము, ఓకే. మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, హైపర్ట్రోఫీ ఎండ్యూరెన్స్ అని హైపర్ట్రోఫీ ఎక్సర్‌సైజెస్ అని ఇట్లా 9 రకాల ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. మనం అన్నీ చేస్తున్నామా లేదా? దాంతో పాటు లైఫ్‌లో ఏమన్నా స్ట్రెస్ ఉందా? ఓకే. లేదా? స్ట్రెస్ అనేది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చి ఆల్కహాలు, స్మోకింగు ఇట్లాంటివి ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా లేదా? ఈ 5 కరెక్ట్‌గా ఉంటేనే మనిషి హ్యాపీగా, హెల్తీగా ఉంటాడు. ఓకే. ఒక సైడు మన పాతకాలం నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు తీసుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఎవరు బెటర్ ఫుడ్ తింటున్నారు? హ్మ్. హెల్తీ ఫుడ్ తింటున్నారు. ఓకే. వాళ్ళే తిన్నారు. ఎవరు కరెక్ట్ టైంకి కావాల్సినంత సేపు నిద్ర, కావాల్సినంత నిద్ర క్వాలిటీ బోత్ క్వాంటిటీ ఆఫ్ నిద్ర ఎవరికుంది? ఓకే. వాళ్ళకే ఉంది. తర్వాత ఎక్సర్సైజు. అసలు వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? వాళ్ళు ఆడిన ఆటలేంటి? మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటి? మనం వీడియో గేమ్‌లు ఆడుతున్నాం. హ్మ్. వాళ్ళేం ఆడేవాళ్ళు? చెట్లెక్కేవాళ్ళు, దూకేవాళ్ళు, హ్మ్. కాళ్ళు ఇరగ్గొట్టుకునేవాళ్ళు, ఆహ్, ఇంకేంటి నదుల్లో దూకేవాళ్ళు. ఇవి వాళ్ళు చేసిన ఎక్సర్సైజెస్. సో, అక్కడ వాళ్ళే డామినెంట్‌గా ఉన్నారు. అసలు పాతకాలంలో ఎవడికన్నా స్ట్రెస్ అంటే తెలుసా? తెలీదు. స్ట్రెస్ అనే పదానికి మీనింగే తెలీదు. ఇప్పుడు చూడండి థర్డ్ క్లాసోడిని ఆ! లేకపోతే ఫస్ట్ క్లాస్ పిల్లోల్ని అడిగితే గూడా వాడిని కదిలిస్తే గూడా వాడికి కూడా నేను స్ట్రెస్ ఉంటది. స్ట్రెస్ హోమ్ వర్క్ స్ట్రెస్, నేను స్ట్రెస్ టెస్ట్‌లు. తట్టుకోలేకపోతున్నా అంటాడు. మనమే పోనీ చిన్నప్పుడు మనం థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు అసలు స్ట్రెస్ అనే పదం ఒకటి ఉంటుందని గూడా తెలీదు. తెలియదు తెలీదు. మనకు. తెలీదు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు స్ట్రెస్ పైన ఒక పెద్ద థీసిస్ గూడా రాస్తారనమాట. పీహెచ్‌డీ లెవెల్‌లో రాస్తారు. సో, స్ట్రెస్ గూడా వాళ్ళకుంది. ఇంకోటి ఆ కాలంలో తాగితే ఎప్పుడన్నా సిగరెట్ తాగేవాళ్ళు కొద్దిగా ఆల్కహాల్. ఇప్పుడు మర్వానాలు, సిగరెట్లు, ఆ! ఇంకా లేని అలవాట్లంటూ లేవనమాట. ఒక స్టైల్ అదొక స్టేటస్ అయిపోయింది. యాహ్! మీరు ఏ పరంగా అన్నా తీసుకోండి. ఈ 5 మనకంటే వాళ్ళు చాలా బెటర్‌గా ఉన్నారు గాబట్టే, వాళ్ళకు హెల్త్ ఉంది. ఆ హెల్త్ అనే వెల్త్ వాళ్ళకు అంత క్లియర్‌గా ఉంది. ఓకే. మనం అవేమీ చేయట్లేదు గాబట్టే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే ఇప్పుడు అదే ఓకే. హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా! హ్మ్. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? అంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? అంటే దానికేమన్నా మెడిసిన్ ఉంటదా? లేకపోతే ఫిజికల్‌గా మాకు మేమే ఏమన్నా చేసుకోవాలా? ఈ కేస్‌లో మెడిసిన్ అనేది నో రోల్. ఓకే. మెడిసిన్ అనేది 100 ఒక 100 స్టెప్పులున్నాయనుకోండి మీరు హెల్తీగా మారడానికి. 99 స్టెప్స్ మీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటారు. 99 కాకుండా వందో స్టెప్ మెడిసిన్. దీంతో ఓకే. ఏది కాలేదంటే మీరు 99 స్టెప్పుల్లో మీ లైఫ్ స్టైల్‌ని మీరు చేంజ్ చేసుకొని, ఈ 99 స్టెప్పుల్లో కాలేదంటే అప్పుడు 100 స్టెప్పు మెడిసిన్ తీసుకోవాలి తప్పితే, ఈ 99 స్టెప్పులనేవి చాలా ఇంపార్టెంట్. డైట్‌లో చేంజెస్ చేయాలి. బాగా నిద్రపోవాలి. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. లైఫ్‌లో స్ట్రెస్‌కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వీటన్నిటికి దూరంగా ఉంటే తప్పకుండా ఎటువంటి వాళ్ళనైనా
మంచి హెల్తీగా తయారవుతారు. సరే ఇంకోటి అంటే ఇట్లా హ్మ్. లైక్ అంటే మీరు కొన్ని సజెషన్స్ అంటే ఏ హ్మ్. ఫుడ్ తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే మనకిప్పుడు నార్మల్‌గా చిన్న ఏజ్‌లోనే ఊబకాయం వస్తుంది. హ్మ్. బీపీలు, షుగర్‌లు హ్మ్. ఇట్లాంటివి రాకుండా ఉండడానికి ఏమన్నా సజెషన్స్? యాహ్! ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్‌లో. మనం 100 మార్కులు గాని ఇస్తే మన లైఫ్ స్టైల్‌కి దాంట్లో 60% ఆఫ్ ది మార్క్స్ ఫుడ్‌కి, ఓకే. 20% ఆఫ్ ది మార్క్స్ నిద్రకి, ఒక 10% ఎక్సర్‌సైజ్‌కి, ఒక 10% లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడానికి. బట్ మన హెల్త్‌కి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లో 60% డైటే. డైట్‌లో చాలామంది నన్ను అడిగే క్వెషన్‌లో రాంగ్ ఏంటంటే, సార్ నేను హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి అని అడుగుతారు. బట్ అది క్వెషన్ కాదు. క్వెషన్ ఏంటంటే, సార్ హెల్తీగా ఉండాలంటే ఏం తినకూడదు. ఓకే. మనకు పాతకాలం వేరే. పాతకాలంలో ఏంటంటే, మనకొక జనరల్ సేయింగ్ ఉంటుంది. ఎవరినన్నా "అరేయ్! తిన్నావా?" హ్మ్. అని మనం అడుగుతాం. పలకరించడానికి గూడా బాగున్నావా? పలకరించడానికి తిన్నావా? గూడా. నాకు గూడా ఎవరైనా ఫ్రెండ్స్ మెసేజ్ పెడితే, "తిన్నావా?" అని అడుగుతారు. హ్మ్. తిన్నావా అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. పాతకాలంలో ఏంటంటే, ఫుడ్ ఉండేది కాదు ఎవ్వడికి. ఓకే. రైట్? ఏం తిన్నావా అని అడిగేవాళ్ళు. అసలు తిన్నావా? లేదా? అని అడిగేవాళ్ళు. అరే! వీడు ఆ! తినకుంటే వీడికి ఫుడ్ పెడదాము అని అడిగేవాళ్ళని. ఓకే. ఇప్పుడు తిండి తక్కువై బాధపడట్లేదు. తిండి ఎక్కువై ఎక్కువైపోతుంది. బాధపడుతున్నాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఆలోచించాలి ఏమేమి తీసేయాలి మన డైట్‌లో నుంచి అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏమేమి తినాలి అనేది. ఓకే. మనం తిండి చాలా ఎక్కువైపోయింది. క్యాలరీస్ ఎక్కువైపోయాయి, విటమిన్స్ ఎక్కువైపోయాయి, మినరల్స్ ఎక్కువైపోయాయి. మనం ఏం తీయాలి అంటే 2 పదార్థాలు మన లైఫ్‌లోంచి తీసేయాలి తినడంలో. ఒకటి కార్బోహైడ్రేట్ అంటాము. 2 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థము, తీపి, తియ్యగా ఉన్న పండ్లు. ఈ మూడిటిని మన లైఫ్‌లోంచి తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే సీడ్ ఆయిల్స్. సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఏవైతే విత్తనాల నుంచి తయారు చేస్తారో ఆయిల్స్, హ్మ్. ఆ రెండిటిని తీసేస్తే ఇంకా మిగిలినవి మీరు ఏమన్నా తినొచ్చు. ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, ఎగ్స్ తినండి, మీట్ తినండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ తినండి, నట్స్ తినండి, సీడ్స్ తినండి, మజ్జిగ తాగండి. ఇవన్నీ తాగొచ్చు. మనం మానేయాల్సి ఓకే సార్. మీరు హ్మ్. చెప్పిన డైట్ ఓకే. అంటే సామాన్య ప్రజలకి హ్మ్. అందుబాటులో ఉన్న పదార్థాలు, ముడి హ్మ్. సరుకులు ఇవే. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా మీరు పిండి తీసేయండి హ్మ్. అంటున్నారు. హ్మ్. అంటే ఈ ఇంకోటి ఆయిల్, సీడ్స్ ఆయిల్ తీసేయమంటుర్రు. హ్మ్. అంటే ఇవి తీసేస్తారు ఓకే. హ్మ్. బట్ వీటికి బదులు ఏం తినాలి? ఇవే వీటికి బదులు ఇవే తినాలి. ఆకుకూరలు తినండి, ఓకే. కాయగూరలు తినండి, నట్స్ తినండి, సీడ్స్ తినండి, అంటే లైక్ సీడ్స్ ఎగ్స్ ఇప్పుడు తినండి. ఆయిల్ అన్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అన్నారు. ఆ! అది తీసేయన్నారు. ఆ! దానికి బదులు ఏది వాడమంటారు మరి? మనకు సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటున్నారా? సీడ్స్ అంటున్నారా? ఇప్పుడు సీడ్స్ నుంచి వచ్చిన ఆయిల్ అది. ఆ! హ్మ్. సో, ఆయిల్‌కి మనకు ఫస్ట్ బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్. ఓకే. రైట్? కోకోనట్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఆయిల్. ప్రపంచంలో కంటే కోకోనట్ ఆయిల్‌ని మించిన ఆయిల్, హెల్తీ ఆయిల్ ఇంకొకటి లేదు. ఓకే. సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి మనము ఇది ఆవ నూనె అంటాం. హ్మ్. ఆవ నూనె అంటారు. ఆ! ఆవ నూనెలో మనకు చాలా లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాని తర్వాత పల్లి ఆయిల్. ఓకే. వీటికంటే ముందు ఆలివ్ ఆయిల్ ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ మనం ఇండియాలో ఎందుకు తినొద్దు అంటామంటే, ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ దొరకదు కాబట్టి. ఒరిజినల్ ఆలివ్ ఓకే. ఆయిల్ దొరికితే ఫస్ట్ ప్లేస్‌లో కొబ్బరి నూనె వస్తది. సెకండ్ ప్లేస్‌లో ఆలివ్ ఆయిల్ వస్తది. ఓకే. ఇవన్నీ గాకుండా మనకు ఘీ తినండి, నెయ్యి తినండి, వెన్న తినండి. ఇవన్నీ తీసుకోండి. ఇవి మనకు మంచి ఆయిల్స్ తప్పితే సీడ్ నుంచి తయారు చేసినవి ఏవైతే సన్‌ఫ్లవర్ గాని, సాఫ్లవర్ గాని, రైస్ బ్రాన్ ఆయిల్ గాని ఏవైతే ఉంటాయో దాంట్లో హై ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. హైలీ ఇన్‌ఫ్లమేటరీ. అవి ఫాస్ట్‌గా ఏజ్ అయిపోవడానికి, హార్ట్‌లో బ్లాక్స్ రావడానికి ఇవన్నీ రీజన్ అవుతాయన్నమాట. అండ్ ఇంకోటి పిండి పదార్థాలు అంటే ఇప్పుడు నార్మల్‌గా మన గోధుమ రొట్టె హ్మ్. ఎక్కువ తింటాం గదా! హ్మ్. ఇప్పుడు నార్త్ సైడ్ మొత్తం అదే తింటారు కదా! హ్మ్. మరి వాళ్ళకు ఎందుకు ఇప్పుడు కాంప్లికేషన్స్ అన్నీ రావు? వాళ్ళు ఫిట్‌గానే ఉంటారు. ప్రపంచంలో డయాబెటిస్ ఎక్కడ ఎక్కువగా ఉంది? ఇండియాలోనే. ఓకే. ఇండియా ఈస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ డయా ఇండియా ఈస్ ద క్యాపిటల్ ఫర్ వరల్డ్ డయాబెటిస్ అంటాను. ఓకే. ప్రపంచంలో అన్ని దగ్గరల కంటే ఇండియాలోనే హైయెస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఆ హైయెస్ట్ డయాబెటిక్ పేషెంట్‌లో నార్త్ ఇండియన్సే ఎక్కువున్నారు. ఓకే. సారీ సౌత్ ఇండియన్సే ఎక్కువున్నారు. మళ్ళీ ఇండియాలో తీసుకుంటే సౌత్ ఇండియా. ఎందుకంటే రైస్‌లో పిండి కార్బోహైడ్రేట్ ఎక్కువుంటుంది. రైస్ కంటే గోధుమలో ఇంకొంచెం తక్కువుంటది. ఓకే. తప్పితే పెద్ద తేడా ఉండదు. రైసు, గోధుమల్లో మనం కార్బోహైడ్రేట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్‌గానే ఉంటుంది. ఏం పెద్ద తేడా ఉండదనమాట. సో, గోధుమ తిన్నా, రైస్ తిన్నా 2 ఒకటే. రెండిట్లో సేమ్ కార్బోహైడ్రేట్ ఉంటది. మరి కొంతమంది చపాతీలు తినమంటారు కదా సార్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కార్బోహైడ్రేట్‌లు మన రైస్‌లాగా కార్బోహైడ్రేట్స్ ఉంటది కాబట్టి రైస్ మానేయాలి. హ్మ్. దీనికి బదులుగా రొట్టెలు, హ్మ్.
చపాతీలు గోధుమలతో తయారు చేసిన రొట్టెలు, చపాతీలు తినమని అంటుర్రు. హ్మ్. కానీ మీరేమో 2 ఈక్వల్ హ్మ్. అని అంటుర్రు. అసలది హ్మ్. ఎట్లా సార్? సీ నా మాట నమ్మకండి. వాళ్ళ మాట నమ్మకండి. ఓకే. మీకు చాట్ జీపీటీ ఉందా? ఓకే. చాట్ జీపీటీలోకెళ్ళి రైస్‌లో ఎంత కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఉందని అడగండి. గోధుమల్లో ఎంత కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఉందని చెప్పండి. రైస్‌లో నార్మల్‌గా 78% ఉంటది. ఓకే. గోధుమల్లో 75% ఉంటది. ఎంత పర్సెంట్ డిఫరెన్స్? 3%. ఈ యెస్. 3% వల్ల వచ్చేది ఏమీ లేదు. నా మాట నమ్మకు, వాళ్ళ మాట నమ్మకు. సో, సైన్స్ ఉంది కదా! టెక్నాలజీ ఉంది కదా! ఇవన్నీ ఎవరు చెప్తారంటే రైస్ కంటే చపాతీ మంచిదని హ్మ్. నాలెడ్జ్ లేని వాళ్ళు, ఓకే. బాబాలు, రైట్? ఈ హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఓకే. వీళ్ళు చెప్పే పనులే ఇవన్నీ. సో, అందుకే మనకి ఇంటర్నెట్‌లో ఏదన్నా ఒక టాపిక్ గురించి చూస్తే, ఒక వెయిట్ లాస్ టిప్స్ అని చూస్తే మీకు 100 యూట్యూబ్ వీడియోస్ వస్తే 100లో 99 ఫేక్ వీడియోస్. ఎవరు తయారు చేస్తున్నారు? దొంగ బాబాలు, అంటే నాలెడ్జ్ లేని డాక్టర్లు. డాక్టర్లలో కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. నాలెడ్జ్ లేని డాక్టర్లు, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు వీళ్ళవే ఉన్నాయి. కరెక్ట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు 100లో ఒకటి దొరుకుతుంది. సో, ఇంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చాలామంది మేము హెల్తీ ఫుడ్ తింటున్నాం అనుకోని చాలా క్రాప్ ఫుడ్ తింటున్నారు. ఓకే సార్. మన ఇండియాలో అంటే ఇప్పుడు రైసు, గోధుమలు ఇవి కాకుండా ఇప్పుడు ఇవి హ్మ్. తినొద్దంటుర్రు. ఇవి కాకుండా ఏం తినాలంటుర్రు మరి? ఇవి కాకుండా ఇంకా అన్నీ తినొచ్చు. ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, ఓకే. నట్స్ తినండి, సీడ్స్ తినండి, ఎగ్స్ రైసే మంచిది కాదంటే లేక ఇది ఎలా ఉంటుందంటే చాలామంది అడిగేది, నేను ఎవరన్నా తాగేవాడిని ఓకే. తాగుబోతుల్ని అడుగుతుంటాననమాట. హ్మ్. "అరే! నువ్వేం తాగుతావు" అంట. "బీర్ తాగుతా" అంటాడు వాడు. హ్మ్. "ఎందుకురా బీర్ తాగుతావు? విస్కీ అవన్నీ తాగంటే" "బీర్‌లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. వేరే వాటిలో ఎక్కువ ఉంటుంది. అందుకే బీర్ మంచిది వైన్‌కి, విస్కీ కంటే" అంటాడనమాట. హ్మ్. ఎందుకంటే వీడు ఆల్రెడీ అడిక్ట్ అయిపోయినాడు దీనికి. నేను విస్కీ తాగేవాడిని అడుగుతా. "అరే! నువ్వెందుకు విస్కీ తాగుతావు? వేరేవి తాగవంటే" "బీర్ మంచిది కాదు. బీర్ తాగితే పొట్టొచ్చేస్తుంది. బీర్ కంటే విస్కీ మంచిదంట." ఇంకోడిని అడుగుతా. రామ్ గోపాల్ లాంటి, వర్మ లాంటి వోడ్కా వాడేమంటాడంటే అంటారు. వోడ్కా మంచిది. వోడ్కా వైట్ కలర్‌లో ఉంటుంది. దాంట్లో ఇంప్యూరిటీస్ తక్కువుంటాయి. సో, వోడ్కా మంచిదని వాడంటాడనమాట. ఓకే. వీళ్ళు బేసిక్‌గా అయిందేంటంటే దీనికి అడిక్ట్ అయిపోయారు. ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయారు. వీళ్ళకి ఏదో ఒక సాకు కావాలి. అది. దాన్ని తాగడానికి. ఎటు పోయినా మళ్ళీ అదే వైన్ షాప్‌కి పోయి ఏదో ఒకటి తీసుకోవాలి. అసలు ఈ ఆల్కహాలే కార్బోహైడ్రే అద్దురా బాబు అంటే ఆ! వాడు అందులో చేంజెస్ వెతుకుతుండు. వెతుకుతారు. ఇది గూడా అంతే. కార్బోహైడ్రేట్ తినొద్దురా అంటే హ్మ్. రైస్ అని ఒకడు ఎతుక్కుంటాడు. గోధుమలని ఒకడు ఎతుక్కుంటాడు. ఓకే. మొక్కజొన్నలని ఒకడు ఎతుక్కుంటాడు. ఇదంతా ఆల్కహాల్‌కి అడిక్షన్ నుంచి బయటికి రాలేక ఆల్టర్‌నేటివ్ ఎలా చూసుకుంటున్నారో, ఈ కార్బోహైడ్రేట్‌ని అడిక్షన్‌కి బయటికి రాలేక ఆల్టర్‌నేటివ్స్‌గా వేరే నేమ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నారు రైస్‌కి తప్పితే బదులు చపాతీ అని అట్లా. మొత్తం ఒకటే. ఆల్కహాల్ బ్రాండ్స్ ఎట్లనో ఈ ఈ కార్బోహైడ్రేట్‌లో ఇవి కార్బోహైడ్రేట్స్‌లో వేరియేషన్స్. గోధుమలు, డిఫరెంట్ సజ్జలు, టైప్స్. ఇవన్నీ ఒకటే. ఓకే. అంటే నార్మల్‌గా ఇప్పుడు హ్మ్. అంటే ఫ్రూట్స్, ఆకుకూరలు, హ్మ్. దుంపలు ఇవే తినాలంటారు. ఫ్రూట్స్ గూడా కార్బోహైడ్రేట్ ఎక్కువుంటది. ఓకే. మీకు తీపిగా ఏ పదార్థం ఉన్నా ప్రపంచంలో దట్ ఈస్ కార్బోహైడ్రేట్. ఓకే. అంటే కార్బోహైడ్రేట్ వల్ల మన బాడీకి వచ్చే నష్టం ఏంటి? మనం మన బాడీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అన్నీ కార్బోహైడ్రేటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిల్డింగ్ మనకు అబిడ్స్‌లో ఏదో బిల్డింగ్ కడుతున్నారు. పెద్ద బిల్డింగ్. ఓకే. ఆ బిల్డింగ్‌ని మనం ఊహించుకుందాం. ఆ బిల్డింగ్‌లో కొన్ని వందల ఫ్లోర్స్ ఉన్నాయి. వందల కాదు ఎన్నో ఉన్నాయి. 30నో, 40నో ఫ్లోర్స్ ఓకే. ఉన్నాయి. ఒక ఫ్లోర్ డయాబెటిస్ అనుకుందాం. ఒక ఫ్లోర్ బీపీ అనుకుందాం. ఓకే. ఒక ఫ్లోర్ థైరాయిడ్ అనుకుందాం. ఓకే. ఒక ఫ్లోర్ ఆడవాళ్ళలో వచ్చే పీసీఓడీ అనుకుందాం. ఓకే. నెక్స్ట్ ఫ్లోరు ఆడవాళ్ళలో వచ్చే బల్క్ యూట్రస్ అంటే యూట్రస్ వాచిపోవడం ఓకే. అనుకుందాం. ఓకే. ఒకటి నెబోథియన్ సిస్ట్ అనుకుందాం. ఒకటి ఎండోమెట్రియోసిస్ అనుకుందాం. ఒకటి అడినోమయోసిస్ అనుకుందాం. సో, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి అనుకో. దాని బేసే ఒబేసిటీ. ఓకే. రైట్? ఈ ఒబేసిటీ అనే బేస్ పైననే ఇవన్నీ బిల్డ్ అయినాయి. ఆ ఒబేసిటీ ఎందుకొచ్చిందంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్. తినడం వల్లనే వచ్చింది. బేసిక్‌గా మనిషికొచ్చే అన్ని రోగాలకి అంటే మోడర్న్ మనిషికొచ్చే అన్ని రోగాలకి కారణం మనం తీసుకునే కార్బోహైడ్రేటే. ఆ కార్బోహైడ్రేట్ మారనంత వరకు మనిషికి రోగాలనేవి పోవు. నేను మొన్ననే మా రిలేటివ్స్‌కి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేశారు. అదే హాస్పిటల్‌లో 20థ్ ఫ్లోర్‌లో అడ్మిట్ చేశారు. ఓకే. అతను హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వెంటనే సర్జరీ అయిపోయిన వెంటనే ఆయనకి ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు. ఓకే. ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి దాంట్లో మొత్తం షుగర్ ఏసి తాగండి అని ఇచ్చారు. ఆయన తాగుతున్నాడు. నాకు బాధేసిందనమాట. ఏంది వీళ్ళకు మళ్ళీ ఆయన డాక్టర్ యాహ్! ఆ! డాక్టర్ ఆయన.
తాగుతున్నాడు. నాకు బాధేసింది. అసలు వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందే ఈ షుగర్లు తిని. యెస్. మళ్ళీ ఎట్లా తాగుతున్నారని ఇట్లా బయటికి పోయి చూసా. హాస్పిటల్‌లో నుంచి విండోలోంచి బయటికి చూసా. ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. ఓకే. ఏం బిల్డింగ్ అని చూస్తే అదొక హాస్పిటల్. దాని పక్కన ఇంకో బిల్డింగ్ కనిపించింది. అదొక హాస్పిటల్. ఓకే. రైట్? మీరు ఏదన్నా ఒక పెద్ద బిల్డింగ్‌కెళ్ళి చూడండి. మీకు చుట్టుపక్కల కనిపించే పెద్ద బిల్డింగ్స్ అన్నీ హాస్పిటల్సే. ఓకే. ఆ బిల్డింగ్స్ బిల్డ్ అయిందే ఈ కార్బోహైడ్రేట్ వల్ల. ఈ కార్బోహైడ్రేట్ లేకుంటే ఏ బిల్డింగ్ అవసరం లేదు. ఏ డాక్టర్ అవసరం లేదు. యెస్. మణికొండలో చూసుకోండి. మీకు 2 బిజినెస్‌లు కనిపిస్తాయి. పక్కా నడిచే బిజినెస్‌లు. మిగిలిన వాళ్ళందరూ పెడతారు, ఎత్తేస్తారు. ఒకటి జంక్ ఫుడ్, ఇంకోటి డాక్టర్లు. డాక్టర్. ఆడ జంక్ ఫుడ్ తింటారు, ఈడ డాక్టర్ల దగ్గరికొస్తారు. అక్కడ తినడం ఇక్కడ అంతే. జంక్ ఫుడ్డు, డాక్టర్లు తప్ప ఈ సిటీలో ఏ బిజినెస్‌లు పనిచేయవింక. ఆడ జంక్ ఫుడ్ తినడం, డాక్టర్ దగ్గరికొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం. అది తప్ప ఇంకే బిజినెస్ పనిచేయదు. అక్కడ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం, ఇక్కడ ప్రాబ్లమ్స్ తీర్చడానికి మళ్ళీ పైసలు పెట్టడం. అంతే. సూపర్ నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థాంక్స్ అండి.